ఈ టైయింగ్ నాట్స్ దగ్గర లెంత్ చూసుకుని మరీ ఎక్కువగా ఉంటే మీరు మీ హ్యాండ్కి పెట్టుకుని చెక్ చేసుకుని ఎంత కావాలి అనేది చూసుకోండి. నాకు ఇంత అయితే సరిపోతుంది. సో ఆ ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ కట్ చేసేసేయండి. ఇదిగోండి, చైన్ స్టిచ్తో బ్రేస్లెట్ రెడీ అయిపోయింది. మీకు ఇలాగా బాల్స్ కానీ ఏమైనా డెకరేటివ్ ఏవైనా ఉంటే ఆ థ్రెడ్స్లో నుంచి తీసి అలా నాట్ వేసేసుకుంటే మీకు బ్రేస్లెట్స్ రెడీ అయిపోతాయండి. ఇవి నేను ఇలా చాలా చేశాను. కొన్ని ఏమో థిక్ థ్రెడ్స్తో చేశాను చూడండి, ఓన్లీ 2 థ్రెడ్సే యూజ్ చేశాను. కొన్ని థిన్గా ఉన్నాయి 2 థ్రెడ్స్, కొన్ని 3 థ్రెడ్స్, 4. మీ ఇష్టం, మీ కలర్ కాంబినేషన్ మీకు ఇష్టమైనట్టు ఏ కలర్స్ ఇష్టమో అలా చేసుకుంటే 5 మినిట్స్లో బ్రేస్లెట్స్ రెడీ అయిపోతాయండి. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, బ్రేస్లెట్స్ చాలా బాగుంటాయి, పిల్లలకి ఈజీగానే ఉంటాయి. ఈవెన్ వూల్ కాబట్టి ఏమీ ర్యాషెస్ అలాంటివి కూడా రావు. ఇవి డైలీ వేర్ చేసినా కూడా. ఇలాంటి సింపుల్ ప్రాజెక్ట్స్తో నేను నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.